ఒక్కో కత్తిపోటుకు 2 లక్షల. అసలు ఈ వీరయ్య చౌదరి చేసే పని ఏంటి అర్థం కావడంలే. ఓటుకు మాత్రమే రేటు కడతారనుకున్నాం, పోటుకు కూడా 2 లక్షల రేటు నిర్ణయించారనమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. మనకింతవరకు తెలిసింది ఓటుకు మాత్రమే నోట్లు ఇచ్చి రేట్లు కడతా ఉంటారు. ఇక్కడేమంటే పోటుకి కూడా 2 లక్షల రూపాయల రేట్ అంట. తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు రోజుకొక సంచలన విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. హత్య జరిగిన వెంటనే ప్రాథమిక పరిశీలన కూడా చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టేందుకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ మీడియా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వీరయ్య హత్య తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి పని అనేసి తేలిపోయింది. తాజాగా ఈ కేసులో కొన్ని సంచలన నిజాలు కూడా బయటొచ్చాయి. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం వీరయ్య చౌదరిని హత్య చేయడానికి ఒక్కో కత్తిపోటుకి నిందితులకు 2 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలింది. దీంతో నిందితులు అతని మీద దాదాపు 53 కత్తిపోటు చేశారంట. 53 సార్లు కత్తితో పొడిచారు. ఈ విషయాన్ని డాక్టర్స్ కూడా అధికారికంగా ధృవీకరించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం వీరయ్య ఒంటి మీద 40కి పైగా కత్తి గాయాలు ఉన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాదు, విశాఖపట్నం ప్రాంతాల్లో ఏపీ పోలీసులు బృందాలుగా తీవ్రంగా గాలింపులు కూడా చేస్తున్నారంట. ఒక్కో కత్తిపోటుకి 2 లక్షలు రివార్డు ఇచ్చారన్న వార్త ఇప్పుడు ఏపీలో హల్చల్ అవుతుంది. స్థానిక ప్రజలు కూడా షాక్కు గురవుతున్నారు. దీంతోనే వీరయ్య చౌదరి వ్యాపారాల మీద ప్రజల్లో అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అసలు ఈ వీరయ్య చౌదరి ఏం చేసేవాడు, ఎందుకు మరి ఆయన మీద అంత పగ పెంచుకున్నారు సొంత పార్టీ నాయకులే, ఎందుకు మరి ఆయన మీద 53 కత్తిపోట్లు పొడిచారు? ఇవన్నీ ఒకసారి పరిశీలన చేస్తే పోలీసుల యొక్క విచారణ కూడా తేలింది ఏమిటంటే వీరయ్య చౌదరి హత్యకు తెలుగుదేశం పార్టీలోనే ఆధిపత్య పోరే కారణమని చెప్పేసి కూడా తెలుస్తుంది. వీరయ్య చౌదరికి రియల్ ఎస్టేట్, అదేవిధంగా మద్యం సిండికేట్, పీడిఎస్ బియ్యం వంటి వ్యాపారాలు ఉన్నాయంట. ప్రకాశం జిల్లా అమ్మనంలోకి చెందినటువంటి వీరయ్య చౌదరి హత్య వెనుక అదే ప్రాంతానికి చెందినటువంటి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ప్రధాన నిందితుడి కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేశారంట. మరి కొద్ది రోజుల్లో పూర్తి వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. చూడాలి మరి. స్టార్టింగ్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేశారు. అసలు ఎల్లో మీడియాలో అయితే నా సామాన్యంగా ఆ ఏబిఎన్, ఈటీవీలో అయితే, ఈనాడులో అయితే, ఆ TV5 అబ్బో ఇంకొక వీర లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేశారు. తీరా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సొంత పార్టీ నాయకులే ఆదిత్య పూర్ వల్ల చంపుకోవడం కూడా జరిగింది. అదే చెప్పాం కదా, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఏంటండి ఒక్కో పోటుకు 2 లక్షల రూపాయలు రివార్డా? ఓయమ్మ, 2 లక్షల చొప్పున ఇచ్చారంటే ఇంకా 53 కత్తిపోట్లు అంటే ఇంకా బాడీలో ఇంకేముంటాయి చెప్పండి? ఆయన ఒళ్ళంతా తూట్లే. ఇంకా 53 కత్తిపోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా చాలా వరస్ట్. అసలు ఏపీలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా జీరో అయిపోయింది. ఓటుకు మాత్రమే రేటు కడతారనుకుంటాం, కానీ ఇప్పుడు పోటుకు కూడా 2 లక్షల రూపాయలు రేటు నిర్ణయించారనమాట. అలా నడుస్తుంది ఏపీలో వ్యవహారం.